వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మొబైల్ బ్యాంకింగ్ ఎలా చేసుకోవాలనేది ఒక ఫ్రెండ్ అడిగారు. అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి, ఆ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది ఈరోజు వీడియోలో చెప్తున్నాను. అయితే దీనికి మీరు SHG గ్రూప్ నంబర్ అయితే ఇస్తే మీరు SHG గ్రూప్లో ఎంత అమౌంట్ వేస్తున్నారు, ఎంత తీస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎంత అమౌంట్ అయితే మన అకౌంట్లోకి వస్తుందనే విషయం కూడా మీకు తెలుస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మొబైల్ బ్యాంకింగ్ ఎలా చేసుకోవాలనేది ఒక ఫ్రెండ్ అడిగారు. అయితే మొబైల్ బ్యాంకింగ్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి, ఆ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది ఈరోజు వీడియోలో చెప్తున్నాను. అయితే దీనికి మీరు SHG గ్రూప్ నంబర్ అయితే ఇస్తే మీరు SHG గ్రూప్లో ఎంత అమౌంట్ వేస్తున్నారు, ఎంత తీస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎంత అమౌంట్ అయితే మన అకౌంట్లోకి వస్తుందనే విషయం కూడా మీకు తెలుస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయినా మళ్ళీ చెప్తున్నాను, 18 సంవత్సరముల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు మాత్రమే డ్వాక్రా గ్రూప్లో అర్హులని చెప్పాను. అయితే నేను కొన్ని సెర్చ్ చేసడం వల్ల ఒక న్యూస్ అయితే తెలిసింది, 15 సంవత్సరాల నుండి కూడా జాయిన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే మ్యారేజ్ అవ్వకముందు అమ్మాయిలు కూడా జాయిన్ అవ్వచ్చని, వారికి 15 ఇయర్స్ ఉంటే జాయిన్ అవ్వచ్చని చెప్తున్నారు. కాబట్టి మీరు 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న వయసు ఉన్నవారు మాత్రమే అర్హులుగా ఉంటారు. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారు డ్వాక్రా గ్రూప్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి అభయహస్తం అని ఒక పెన్షన్ వస్తుంది. ఆ అభయహస్తం పెన్షన్ 60 సంవత్సరాల నుంచి కంటిన్యూ వారు బతికున్నంత కాలము వస్తుంది. అయితే రోజుకి ₹1 చొప్పున సంవత్సరంలో ₹350 కడితే, అలా కట్టుకుంటూ 4-5 ఇయర్స్ అలా కడుతూ ఉంటే అట్లీస్ట్ 3,000 అయ్యే వరకు అలా కట్టించుకుంటారు. ఆ తర్వాత నుంచి మనం ఏమీ కట్టనవసరం లేదు. ఆ తర్వాత మీకు ఎప్పుడైతే 60 సంవత్సరాలు వస్తాయో అప్పటి నుండి మీకు అభయహస్తము కంటిన్యూ అవుతుంది. మీరు బ్రతుకున్నంత కాలము కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఎందుకైనా ఎవరైనా డ్వాక్రా గ్రూప్లో ఉండి చనిపోతే వారికి ₹30,000 ఇస్తారనమాట. చనిపోయిన రోజుని ఎప్పుడైతే మెసేజ్ వాళ్ళకి వెళ్తుందో వెంటనే వాళ్ళు వచ్చి చూసి 30,000 ఇస్తారు, స్పాట్లో ఇస్తారండి. అటువంటివి చాలా జరిగినాయి. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుందని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఏ డౌట్ వచ్చినా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. SHG గ్రూప్కి సంబంధించి అలాగే నేను క్రోచెట్ వర్క్ని కూడా చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు, నేర్చుకోవాలనుకున్నవారు క్రోచెట్ వర్క్ని నేర్చుకోండి. అయితే నేను పెట్టే వీడియోస్ అయితే బేబీ క్రోచెట్ హ్యాట్ చేశాను, అలాగే షూస్, స్వెటర్ చేస్తాను ఇప్పుడు. అవి ఫాలో అయ్యేవాళ్ళు తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఉంటే వారికి కొంచెం మీరు ఒక వీడియోని వారికి షేర్ చేశారంటే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ముందుగా మీరు ఏ బ్యాంకుకి సంబంధించిన వారు అనేది మీరు ముందు తెలుసుకోవాలి. నేనైతే ఆంధ్ర బ్యాంకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని మీకు చూపిస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మొబైల్ బ్యాంకింగ్ ఎలా చేసుకోవాలనేది ఒక ఫ్రెండ్ అడిగారు. అయితే మొబైల్ బ్యాంకింగ్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి, ఆ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది ఈరోజు వీడియోలో చెప్తున్నాను. అయితే దీనికి మీరు SHG గ్రూప్ నంబర్ అయితే ఇస్తే మీరు SHG గ్రూప్లో ఎంత అమౌంట్ వేస్తున్నారు, ఎంత తీస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎంత అమౌంట్ అయితే మన అకౌంట్లోకి వస్తుందనే విషయం కూడా మీకు తెలుస్తుంది. ఆంధ్ర బ్యాంక్ అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంది. అప్లికేషన్ ఫామ్ ఫర్ అవైలింగ్ AB ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అని అప్లికేషన్ పైన ఉంటుంది. నేను ఆంధ్ర బ్యాంక్కి సంబంధించిన అప్లికేషన్ని మీకు చూపిస్తున్నాను. అయితే ఇది
ఎలా ఉందనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. మీరు ఎలా ఫిల్ చేసుకోవాలనేది చెప్తాను. అయితే మీరు ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకుంటారో, బ్యాంకుకి వెళ్ళి మీరు అప్లికేషన్ని తీసుకొని ఫిల్ చేసుకొని అప్లికేషన్ డైరెక్ట్గా మీరు బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దానికి సంబంధించి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒకటైతే అకౌంట్ నెంబర్ వేయవలసి ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అకౌంట్ నెంబర్ అనే దాని చోట మీరు SHG గ్రూప్కి సంబంధించిన అకౌంట్ నెంబర్ని వేయవలసి ఉంటుంది. అక్కడ మీకు తెలియకపోతే మీ యానిమేటర్ని మీరు కన్సల్ట్ అయ్యి ఫిల్ చేయించుకొని, లేదా మీరు బ్యాంకుకి వెళ్ళి డైరెక్ట్గా చేయించుకోవచ్చు. వాళ్ళు చెప్తారు ఏ నెంబర్ వేసుకుంటే మీకు మెసేజ్ అవసరమో ఆ నెంబర్ మీరు వేయవలసి ఉంటుంది దీనికి సంబంధించి. అలాగే ఈ అప్లికేషన్ అయితే మొబైల్ బ్యాంకింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. మీరు మొబైల్ బ్యాంకింగ్ చేసుకోవాలి అంటే ఈ అప్లికేషన్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మీరు ఏ నెంబర్ అయితే ఇస్తారో అకౌంట్ నెంబర్ కింద, ఆ నెంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు పొందగలుగుతారనమాట. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే దీనికి ఒక ఫోటో అంటించవలసి ఉంటుంది రైట్ సైడ్న. అలాగే రెండవ కాలంలో కస్టమర్ ID ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 3 ఫుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 4లో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని పాస్వర్డ్ విల్ బీ సెంట్ టు దిస్ అడ్రస్ అని ఉంది. డోర్ నెంబరు, సిటీ, స్ట్రీటు, లొకేషన్, డిస్ట్రిక్టు, స్టేటు, పిన్ కోడ్. అలాగే 5లో ఫోన్ నంబర్, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 6లో ఈమెయిల్ ID, 7లో డేట్ ఆఫ్ బర్త్, 8లో ప్లేస్ ఆఫ్ బర్త్, 9లో మేలా ఫిమేలా అనేది, 10లో మ్యారిటల్ స్టేటస్, సిగ్నేచరు మ్యారీడా లేదా అనేది మెన్షన్ చేయాలి. అలాగే 11లో డేట్ ఆఫ్ మ్యారేజ్, ఒకవేళ మ్యారేజ్ అయితే డేటు వేయాలి. ఇంటి పేరు అన్నమాట, తల్లికి సంబంధించిన ఇంటి పేరు. లేడీస్ అయితే వాళ్ళ తల్లికి సంబంధించిన ఇంటి పేరుని ఇవ్వాల్సి ఉంటారు. అలాగే 13 స్టేటస్ ఆఫ్ అప్లికేషన్, రెసిడెంట్ ఇండియన్, నాన్ రెసిడెంట్ ఇండియన్ ఏదనేది మీరు మార్క్ చేయాలి అక్కడ. 14లో ఫెసిలిటీ రిక్వైర్డ్ అని ఇచ్చాడు. యూస్ ఓన్లీ, యూస్ అండ్ ట్యాక్స్ పేమెంట్ అది కూడా మీరు మార్క్ చేసేవలసి ఉంటుంది. చివరిగా లాస్ట్ని డేటు, ప్లేసు, మీ సిగ్నేచరు ఉంటుంది. అదైన తర్వాత ఈ అప్లికేషన్ మీరు తీసుకెళ్ళి మీ బ్యాంకుకి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు బ్యాంక్ వాళ్ళు మిగిలిన ప్రాసెస్ అంతా వాళ్ళు చేస్తారు. అయితే మీరు యానిమేటర్తో కలిసి మీరు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే బ్యాంకుకి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్రూపు ప్రెసిడెంట్, సెక్రటరీలకు సంబంధించి ఇస్తారు సాధారణంగా. మొత్తం 10 మెంబర్స్కి కూడా ఇవ్వాలని అన్నారు, కానీ అందరికీ అవైలబుల్గా ఉండటం లేదు. కాబట్టి మీరు యానిమేటర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు. అయితే దాని గురించి కూడా నేను కొద్దిగా చెప్తాను. అయితే ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఏదైనా ఇన్ఫర్మేషన్ డ్వాక్రా గ్రూప్లో మెయిన్గా నేను చెప్తున్నాను కాబట్టి దానికి సంబంధించిన మీకు ఏ డౌట్ వచ్చినా కూడా నేను చెప్తాను. ఇది బ్యాంకింగ్ సంబంధించింది, ఇది నా సబ్జెక్ట్ కాదంటే నా సబ్స్క్రైబరు అడుగుతున్నారు, చాలామంది అడిగినందువల్ల నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాను. మిగిలిన ప్రాసెస్ అంతా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.